నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ టు విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి ప్రయాణం ఎప్పుడూ సాహసంగా మారింది. ఇక వీకెండ్ వస్తే వాహనదారులకు, స్థానికులకు హైవేపై నిత్యం నరకమే. రోడ్డు నిర్మాణ సంస్థ జాప్యం, అధికారుల పర్యవేక్షణ లోపం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెనుశాపంగా మారుతోంది. సాధారణంగా హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణం 5 నుంచి 6 గంటలు. రోడ్డు నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్లు ఆ సమయాన్ని 12 నుంచి 10 గంటలకు పెంచేశారు. చిట్యాల, చౌటప్పల్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయి. శని, ఆది పండగ రోజులైతే బంపర్ టు బంపర్ ప్రయాణం సాగాల్సిందే. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ కష్టాలపై ఐ న్యూస్ నల్లగొండ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్నాం. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా చౌటుప్పల్ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అయితే విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వాహనదారులతో పాటు ఇక్కడ ఉండేటువంటి స్థానికులకు, పాదచారులకు నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే మనతో పాటు చౌటుప్పల్లో ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. అని చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఈ రోడ్డు విస్తరణ పనులు గత 2 సంవత్సరాలుగా నడుస్తున్నాయన్న. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అధికార యంత్రాంగం కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేస్తూ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా సంవత్సరాల కొద్దీ పనులు జరిపించుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్ యార్డ్ కానీ, లేకపోతే అంగడి కానీ, చిరు వ్యాపారులకు కానీ ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళకి ఎప్పుడైతే కావాలనుకుంటారో ఆ 2 రోజులు పనిచేసి మిగతా రోజులలో మొత్తం అక్కడ పనులు ఆపడం జరుగుతుంది. మిగతా వాళ్ళకు అనుకూలంగా ఉన్న రోజులలోనే పనులు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ మొత్తం ఇప్పుడు లోకల్ నుంచి ఇప్పుడు నారాయణపురే కానీ, లేకపోతే ఒలిగొండ రోడ్ నుంచి వచ్చే వాళ్ళే కానీ, ఇక్కడ చిన్నకొండూరు రోడ్ నుంచి వచ్చే వాళ్ళే కానీ, వాళ్ళకు చిన్నకొండూరు రోడ్లో, తంగడపల్లి రోడ్లో పని పడితే చిన్నకొండూరు రోడ్డు వాళ్ళు చక్కగా ఒలిగొండ రోడ్డు పోయి లేదా లక్కారం పోయి యూటర్న్ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దగ్గర ఇక్కడ వృద్ధులు రావాలన్నా, లేకపోతే మహిళలు రావాలన్నా వాళ్ళు వచ్చే స్థితికి లేకుండా అయిపోతుంది. ఆటో ఛార్జ్ పోవాలన్నా ఆటో ఛార్జీలు పెరిగినాయి. లేకపోతే రిక్షా వాళ్ళు స్థానికులకు ఉన్న వ్యాపారస్తులకు ఏదైనా ఐటెం తేవాలన్నా కూడా రిక్షా వాళ్ళు కూడా తొక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ రోడ్డు వల్ల చౌటుప్పల్లో ఉన్న అభివృద్ధి కాదు, చౌటుప్పల్లో ఉన్న వ్యాపారస్తులే కానీ, చిరు వ్యాపారులే కానీ, ఆ ప్రజలే కానీ చాలా తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు. వాళ్లకు తగిన న్యాయం జరగాలంటే ఈ రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరుతున్నామన్నా. ఈ వేగవంతమైన పనులు తొందరగా 3 నుంచి 4 నెలల్లో జరిగితేనే ఇక్కడ షటర్ మడిగలు ఉన్న వ్యాపారస్తులే కానీ, చిరు వ్యాపారులే కానీ చౌటుప్పల్ ఒక చౌటుప్పల్కి గుర్తింపు పొందిన అంగడి ఏదైతే ఉందో అది కూడా నాశనం కాకుండా తొందరగా ఈ రోడ్డు పనులు కనుక కంప్లీట్ అయితే ఈ చౌటుప్పల్ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అసలే చౌటుప్పల్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, అందులోనూ వీకెండ్ వస్తే నరకం అనుభవిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ భారత ప్రభుత్వము దాదాపు 10,000 కోట్లు వెచ్చించి NH65 అనేది విస్తరణలో భాగంగా 6 లైన్లు ఉన్నదాన్ని 8 లైన్ చేయాలని ప్రతిపాదన వచ్చింది. దాన్ని ఇక్కడ చౌటుప్పల్లో దాదాపు ఇక్కడ 4-5 మండలాలు కేంద్ర బిందువుగా ఉంది ఈ చౌటుప్పల్ ప్రాంతము. ఈ కేంద్ర బిందువు నుంచి అనేక మండలాల నుంచి ఇక్కడికి చిరు వ్యాపారస్తులే కానీ, జన అవసరాల కోసం హాస్పిటల్ కూడా కేంద్ర బిందువు చౌటుప్పల్ ఉంది. వారు కనీసము రోడ్డు దాటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా అక్కడ డైవర్షన్ చేయకుండా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడికి తిరిగి రావడం అంటే, అంతలోపు అంబులెన్స్ కూడా కనీసం సౌకర్యం లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది అవసరమైతే కాంట్రాక్టర్ను మార్చైనా సరే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రహదారి చుట్టుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారులకు కనీస సౌకర్యం కల్పించకుండా వాళ్ళ చిన్న మడిగలను తొలగించి అస్తవ్యస్తం చేసి వాళ్ళ జీవనోపాధి మీద పొట్టగొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం తొందరగా కళ్ళు తెరిచి ఈ జాతీయ రహదారి పనులను వెంటనే
పూర్తి చేసి ఎక్కడైతే జంక్షన్లు ఉన్నాయో తంగడపల్లి జంక్షన్ కావచ్చు, ఒలిగొండ రోడ్ జంక్షన్ కావచ్చు, అటు బస్ స్టాండ్ దగ్గర జంక్షన్ కావచ్చు, దానిని ఒక అండర్ గ్రౌండ్ పాసు త్వరితగతిన పూర్తి చేసి జనాల అవసరాలను ఖచ్చితంగా తీర్చే విధంగా ఉండాలి, కానీ జనాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు. ఈ హైవే నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. దీనిలో అనేక ప్రమాదాలు జరిగినాయి. ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ వాళ్ళకు బైక్ నుంచి స్కిడ్ అయి పడ్డా కానీ హాస్పిటల్ పోవాలంటే కనీసం 2-3 కిలోమీటర్లు యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. దీన్ని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందరికీ రహదారిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరుకు రోడ్ల గుండా కూడా వాహనాలు అయితే వెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే బంపర్ టు బంపర్ అయితే వాహనాలు రాకపోకలు అయితే ఏ విధంగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వారు కావచ్చు, ఇక్కడ పాదచారు అంటే రోడ్డు దాటాలనేటువంటి పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పనులు అయితే నత్తనడక సాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉండేవారు కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల సంబంధించిన ప్రజలు కావచ్చు, వాహనదారులు అయితే అష్ట కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కొంతమంది దుకాణదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉంటుంది అంట వీకెండ్ వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ వీకెండ్ అంటే సారి అంటే 2 నెలల సంది ఈ రోడ్ అనేది నత్తనడకగా సాగుతుంది. దీనివల్ల వచ్చేపోయే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. నిత్యం ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతుండే. ఆ ప్రమాదాలు నివారించడానికి ఈ పనులు మొదలుపెట్టిన సంతోషం. దీనివల్ల అందరికీ ఉపయోగకరం. కానీ ఈ పనులు అనేది తొందరగా చేస్తే ప్రజలకు మాకు అందరికీ ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళం, మేము రోడ్ల మీద బతికేటోళ్ళం ఉన్నాం. ఈ పని వల్ల మా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. రోజువారీ గడవడం కూడా కష్టం అవుతుంది. ఇక్కడ నిత్యం వందల మంది కంపెనీలకు కానీ పనులకు కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు. రోడ్ దాటాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా అందుబాటులో లేక టైంకి రాక ప్రమాదాలు జరిగినప్పుడు పట్టించుకోవడం అనేది చాలా ఇదవుతుంది. దీనివల్ల తొందరగా పని జరిగి మాకు అందుబాటులో వస్తే బాగా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం మేము. అయితే ఏ ఊరే మీది పెద్ద మనిషి? ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ ఎప్పుడు భయంగా ఉంటుంది. ఇక రోడ్డు దాటాలంటే యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఈ పనులు తొందరగా పూర్తి అవ్వట్లేదు. అదే బాధగా ఉంది. ఇట్లా చాలా రోజులు మట్టి ఉంది. ఇట్లే యాక్సిడెంట్లు అయితే ఇక్కడ ఎప్పుడు పేరు యాక్సిడెంట్లు అయితే దాటాలంటే కష్టంగా ఉంటుంది. లేదు ఏ రోజైనా అట్లే ఉంటుంది. ఎందుకంటే లోపల కంపెనీలు ఉన్నాయి. కంపెనీలకు పోతే ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు అక్కడి నుంచి చుట్టుపక్కల నుంచి ఇక్కడ దాకా దాటేది ఏడలేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. ఎక్కువ జనం పోతారు. పొద్దునట్టు 6 గంటల కాంచి 9 వరకు బాగా పబ్లిక్ నడుస్తారు. మళ్ళీ పొద్దుకాల 5 గంటల కాంచి 7 గంటల దాకా ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఆటోలు, బైకులు మస్తు నడుస్తాయినట్టు. ఇక్కడ దాటాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఓసారి 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పడుతుంది. ఓసారి గంట కూడా పట్టొచ్చు. మొన్ననైతే గంటన్నర పట్టింది. కైతపురం అక్కడ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ దాటాలంటే గంటన్నర పట్టింది. హైదరాబాద్ పోతలకు అసలు చాలా బాధపడరు బండ్లలో పోవాలంటే. అంత చాలా ఇబ్బందికరంగా ఉంది. తొందరగా పూర్తి అయితే అందరికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు రోడ్డు దాటాలన్నా కానీ ఇప్పుడు అటు కోయిలగూడెం పోవాలి, ఇటు చౌటుప్పల్ పోవాలి. చాలా బాధగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. తొందరగా పూర్తి అయితే అందరికి మంచిగా ఉంటుంది. అలా ఎట్లా ఉంటుంది అన్న ట్రాఫిక్? ఇక్కడ ట్రాఫిక్ మామూలుగా ఏమి ఉండదు. ఒకసారి ఆదివారం వస్తే మాత్రం ఒక 5-6 గంటలు ట్రాఫిక్ మొత్తం 3-4 కిలోమీటర్ల దాకా జామ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు ఈ రోడ్ వేసే వరకు ఇప్పటికి నెల రోజులు రోడ్ అవుతుంది. నెల రోడ్ నుంచి కూడా ఏం అవుతలేదు పని. ఒక రోజు చేస్తారు, ఒక రోజు అక్కడ పక్క పెడుతురు. మేము పోవాలంటే ఒక 3 కిలోమీటర్, మా ఇంటికి పోవాలంటే నేను పోతాడు 3 కిలోమీటర్లు, వస్తాడు 4 కిలోమీటర్ రావాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దానికి ఏం చేస్తారు వీళ్ళు, హైవేలు ఏం చేస్తారు అంటే ఇప్పుడు అండర్ పాస్ ఇస్తలేరు బస్ స్టాండ్ కాడ. ఇంకా చాలా ఇబ్బంది మాకు. ఇప్పుడు మేము నడుచుకుంటూ పోవాలన్నా కానీ తెంగటపల్లి రోడ్డు పోయి మళ్ళీ రావాల్సి వస్తుంది బస్ స్టాండ్లో. ఆడ కూడా బంద్ చేస్తారు. మాకు ఏది ఉన్నా కానీ చాలా
చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చాలా ఇబ్బంది చేస్తారు. మాకు ఏది ఉన్నా కానీ బస్ స్టాండ్ కాడ బైకులు పోతుంది కన్నా అండర్ పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సరే, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా, మీరు స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మా ఇల్లు ఇక్కడ రోడ్ అవుతుంది సార్. మా ఇంటి నుంచి ఇటు రావాలంటే ఒకవేళ నా అవసరం ఉండాలంటే ఒక 6-7 కిలోమీటర్ నేను తిరిగి రావాల్సి వస్తుంది. ప్రతి దానికి బస్ స్టాండ్ రావాలంటే 5-6 కిలోమీటర్ తిరిగి వస్తుంది. నేను చాలా ఇబ్బంది పడుతున్నాం. నా పనులు కూడా నత్తనట్టు నడుస్తున్నాయి. ఇప్పుడు 2-3 నెలలు కాబట్టి ఇంకెన్ని రోజులు నడుస్తుందో తెలియదు. మా ఇబ్బందులు చాలా అవుతున్నాయి సార్. మేము నడుచుకుంటూ రావాలన్నా, బస్ ఎక్కాలన్నా, లేడీస్ రావాలన్నా ఇబ్బంది అవుతుంది. దీనివలన ఎట్లా ఉంది బస్ స్టాండ్ దగ్గర? ఎట్లా ఉంది పరిస్థితి? బస్ స్టాండ్ చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది సార్. మామూలుగా సండే వచ్చిందంటే ఒక 3-4 గంటలు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అట్లా దాని గురించి ఒక అండర్ పాస్ ఇస్తే అవతల వాళ్ళు ఇతలకు వస్తారు, ఇతల వాళ్ళు అవతలకు పోతారు. మాది ఎగ్జాంపుల్ ఇప్పుడు చౌటుప్పల్లి అంటే డిసెంబర్ అడ్డా, ఇది అది కార్ల అడ్డా. కారు అవతలికి పోవాలన్నా ఇబ్బంది ఉంది, ఇతలకు రావాలన్నా ఇబ్బందే ఉంది. డిసెం ఒక కిరాయి వచ్చిందంటే వాడు 2000-1500 ఉంటుంది. ఇది మొత్తం తిరగాలంటే ఒక 10 కిలోమీటర్లు అవుతుంది. ఆ కిరాయి కూడా సరిపోవట్లేదు. అది ఎందుకంటే ఇబ్బంది చాలా అవుతుంది సార్. లేడీస్ వల్ల మామూలుగా దీనికి దానికి ఆ రాకపోకలకు, ఈ బిజినెస్కు, దందకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఈ ప్రాబ్లం వల్ల కొంతమందికి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి రోజు. కానీ కనబడతలేదు. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు ఇక్కడ రోడ్లలో, కనబడట్లేదు అదన్నట్టు. సో ఇది ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇగో రాంగ్ రూట్ లో వస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వీరికి గత్యంతరం లేని పరిస్థితి. ఎందుకంటే వాహనదారులను తప్పు పట్టలేం, కానీ వారికి గత్యంతరం లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు సండే వచ్చిందంటే చాలు లెఫ్ట్ టు రైట్, అంటే లెఫ్ట్ టు రైట్ వీరిద్దరికి కూడా సమాజానికి సంబంధాలు తెగిపోతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎటు వెళ్ళాలన్నా యూటర్న్ తీసుకోవాలంటే దాదాపు 3 కిలోమీటర్ల వెళ్ళి కూడా యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక సండే, శని, ఆదివారాలు వస్తే మాత్రం ఇటువంటి పరిస్థితులే కాదు, ఇక్కడ కనీసం ఒక 2 వీలర్ వేయే పరిస్థితి కూడా లేదనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ నిర్ణయం మంచిదే, కానీ ఇక్కడ అడ్డగోలుగా యూటర్న్ లేకుండా ఇక్కడ నిర్మాణ పనులు ఇష్టానుసారంగా చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చౌటుప్పల్ పట్టణంలోని వలుగొండ రూట్లో ఉన్నాం. ఈ రూట్ కూడా నిత్యం బిజీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇది శివారు ప్రాంతం, ఇప్పుడు టౌన్ ప్రాంతం అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాహనాల రద్దీ ఆ స్థాయిలో పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 100కు పైగా పరిశ్రమలు ఉంటాయి. లక్షల్లో జనం అయితే తిరుగుతూ ఉంటారు. నిత్యం వేలాది వాహనాలు అయితే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ శని, ఆదివారాలతో పాటు ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం అయితే కూడా పూర్తిగా రద్దీగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు అక్కడ 2 వీలర్ వాహనదారులు కావచ్చు, అక్కడ పాదచారులను మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. వాళ్ళు రోడ్డు దాటడానికి ఎంత కష్టం నుంచి ఈ వెలుగొండ రూట్లో కూడా చాలా ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి కూడా ఇటు పంతంగి, పంతంగి అదేవిధంగా అంకిరెడ్డి కూడా ఆ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించి 24/7 ఇక్కడ స్థానికంగా ఉండేటి వారు కావచ్చు, ఇటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణం చేసే వారు కావచ్చు, ఆ వాహనాలతో కూడా చాలా రద్దీగా ఉండేటువంటి పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏదైనా వాహనం నిలిచిపోయినా, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా ఇక్కడ వాహనదారులకు, స్థానికులకు చుక్కలని కూడా చెప్పొచ్చు. దాదాపు గంటల తరబడి సమయం ఇక్కడనే కేటాయించాల్సినటువంటి పరిస్థితులు తరచూ చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంటుందన్న అక్కడ ట్రాఫిక్ పరిస్థితి? చౌటుప్పల్లో ఈ హైవే విస్తరణ వల్ల అనేక మందికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపుగా ఈ పని స్టార్ట్ చేసి 4 రోజులు కావస్తున్నా ఎలాంటి ఇంకా వర్క్ అనేది జరగలేదు. దీనివల్ల రోడ్డు దాటాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ శని, ఆదివారాలు వస్తే మాత్రం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ చౌటుప్పల్ దాటనికే సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల టైం పడుతుంది. నాయి వాళ్ళు కూడా ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా, వాళ్ళకు ఒక అవగాహన లేకుండా ఇక్కడ ఈ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ విస్తరణ చేపట్టిన వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని డైవర్షన్ ఎలా చేయాలి, ఆ వెహికల్స్ని ఎలా పంపించాలి, పనులు ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది ఒకటి ప్రణాళిక ఉండాలి. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా చౌటుప్పల జనాలని ఎంతో శరవేగంగా
అభివృద్ధి జరుగుతున్న ఈ చౌటుప్పల్ పట్టణంని నాయి వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా ఇది చాలా ఇబ్బందికరంగా చౌటుప్పల్ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు చౌటుప్పల్ ఏసీ మసూర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు వీకెండ్ వచ్చిన చాలు ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు చౌటుప్పల్ ప్రాపర్ టౌన్లో ఈ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫ్లైఓవర్ వర్క్ అవుతుంది కాబట్టి ఈ సర్వీస్ రోడ్స్ కూడా నేరో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ స్ట్రీట్ వెండర్స్ కూడా రోడ్ ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి ఆ ఎన్క్రోచ్మెంట్స్ కూడా క్లియర్ చేసుకుంటూ ఈ దుకాణాలు సర్వీస్ రోడ్ పాయింట్ ఉన్న దుకాణం వాళ్ళని కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేసుకుంటూ వాళ్ళ వెహికల్స్ కూడా ఇది మన బస్ స్టాండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ పార్క్ చేసి దుకాణాలకు వచ్చేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ తంగడపల్లి ఎక్స్ రోడ్ కాడ కూడా కొద్దిగా ఈ మీడియన్ ఓపెనింగ్ చేసినాం, ఇప్పటివరకు బంద్ చేసిన ఉంటుంది. ఈ పబ్లిక్ విజ్ఞప్తి కొరకు, ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి కొరకు, అలాగే మున్సిపల్ చైర్మన్ వీళ్ళంతా కూడా పబ్లిక్ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి ఈ పబ్లిక్ ఈ రోడ్ క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఎక్కడ కూడా మీడియన్ ఓపెనింగ్ లేదు అని అంటే ఇప్పుడు కొద్దిగా పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ మీడియన్ ఓపెనింగ్ చేసి కొద్దిగా ట్రాఫిక్ సర్వీస్ రోడ్ నుంచి డైవర్ట్ చేయడానికే చూస్తున్నాం. ముఖ్యంగా మాకు వీకెండ్ అంటే సండే రోజు ఇక్కడ సంత ఉంటుంది కాబట్టి రోడ్స్ అన్ని నేరో అయినాయి కాబట్టి పబ్లిక్ కూడా నేను విజయవాడ ఇక్కడ వాళ్ళకి వచ్చే వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఆల్టర్నేట్ రూట్ ఇక్కడ ఎవరైతే సాగర్ నుంచి వచ్చేటోళ్ళు వయా సాగర్ మల్లెపల్లి ఆ రూట్ తీసుకోవాలని చెప్పి మిగతా సండే రోజు ముఖ్యంగా ఏవీ వెహికల్స్ కూడా ఆల్టర్నేట్ రూట్స్ మల్లెపల్లి రూట్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా డైవర్షన్ విషయంలో అంటే డైవర్షన్ మీద అవగాహన లేక ఇక దూరం ఉన్నటువంటి నేపథ్యంలో లాంగ్ రూట్ ప్రయాణం కూడా జరుగుతూ ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లాంగ్ రూట్ ప్రయాణం కాకుండా అందరికి సెన్సిటైజ్ చేస్తున్నాము. ఈ మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు కూడా మేము రాంగ్ రూట్లో ఇక్కడ సర్వీస్ రోడ్లో రాకుండా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు అరై వలై ప్రోగ్రాంలో కూడా ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి మా డీజీ గారి ఆదేశాల మేరకు అరై వలై ప్రోగ్రాంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము సెన్సిటైజ్ చేస్తాం. ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హైవే అని చెప్పొచ్చేది, రాత్రి వేళల్లో కంటైనర్లు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, హైవేపై వాహనాలు నిలుపుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తెలుగుతుంది. మీ సిబ్బందికి ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి చర్యలు చెప్తున్నారు? మా సిబ్బందికి అందరికీ కూడా ట్రాఫిక్ సిబ్బంది ప్లస్ మా లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ఎవరికి అందరు కూడా ప్రికాషన్ తీసుకోవాలంటున్నాం. రిఫ్లెక్టింగ్ జాకెట్స్, హెల్మెట్స్ కూడా ధరించి వాహనాలు నడపాలి, సీట్ బెల్ట్స్ పెట్టుకొని అంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు హైవే పైన ఎక్కడ చూసినా మనకు ఇప్పుడు తూప్రాన్పేట నుంచి మొదలుకొని పెద్ద కాపర్తి వరకు ప్రతి ఒక 5 ఫ్లైఓవర్స్ అవుతున్నాయి కన్స్ట్రక్షన్. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ దగ్గర కొద్దిగా పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ దగ్గర ఈ డ్రైవర్స్ కూడా అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా మెల్లగా స్లోగా నడపాలని చెప్పి వాళ్ళ గమ్యస్థానాలకు కూడా క్షేమంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫ్లోటింగ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలర్ట్ సమస్యను అధిగమించేందుకు కూడా వీళ్ళు కూడా చర్యలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మనతో పాటు చౌటుప్పల్ పాలకులు ఉన్నారు. అలా చెప్పండి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణ ప్రాంతంలో నెలకొన్నటువంటి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పుడు చౌటుప్పల్లో రహదారి పనులు ఇప్పుడే గత 15 రోజుల క్రితం ప్రారంభమైంది. చౌటుప్పల్ అనేది దినదిన అభివృద్ధిలో పెరుగుతున్న భాగంగా చౌటుప్పల్ ఈ హైవే విస్తరణలో పనుల్లో భాగంగా చౌటుప్పల్ 2 ముక్కలుగా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ చౌటుప్పల్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ చౌటుప్పల్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలతోటి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మా భార్య మున్సిపల్ చైర్మన్, మేము మున్సిపల్ ఆఫీస్లో అనునిత్యం మేము మున్సిపల్ ఆఫీస్లో ఉన్నప్పుడు పట్టణ ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు అనుకోండి, తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ పట్టణ ప్రజలు అక్కడ కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా, అక్కడ మున్సిపల్ ఆఫీస్కి రావాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా కూడా ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళి యూటర్న్ చేసుకునే పరిస్థితి దాపురించిన నేపథ్యంలో ఏదైతే ఈ సమస్య మా దృష్టికి రాగానే ఇక్కడ మెయిన్గా ఎక్కడైతే చౌటుప్పల్కి ఇక్కడ భవిష్యత్తులో ఎక్కడైతే అండర్ పాస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ తంగడపల్లి రోడ్ చౌరస్తా, ఇప్పుడు మనం ఇక్కడ తంగడపల్లి చౌరస్తా వద్ద దాకా ఉన్నాం. ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ వల్ల 2 కిలోమీటర్స్ పోయి యూటర్న్ చేసుకోవాల్సి వస్తుందో దాన్ని ఇక్కడ బారికేడ్ల ద్వారా మూసి ఉండే, ఇప్పుడు డిఎస్పీ మసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు తొలగించడం జరిగింది. కానీ ఇది తొలగించినంత మాత్రంలో ఇది ప్రజలు దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, వాళ్ళ సౌకర్యం గురించి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది తప్ప వీళ్ళు ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి రోడ్డు దాటే క్రమంలో ఏదైనా యాక్సిడెంట్ జరగకుండా కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా ఇక్కడున్న వెసులుబాటుని వినియోగించుకోవాలి తప్ప
దీన్ని అనవసరంగా దాన్ని వాడుకొని ఏదైనా యాక్సిడెంట్కి ఇట్లా వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తే మళ్ళీ ఒక రాజకీయ నాయకులుగా ఇక్కడ లోకల్గా స్థానిక ప్రజలుగా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడ ఉన్న వెసులుబాటుని జాగ్రత్తగా దీన్ని వాడుకోవాలి. విజయవాడ హైవే అనిత్యం 1000 లక్షల వాహనాలు ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో పోతుంటాయి కనుక ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వెసులుబాటు అందరూ కూడా వాడుకొని జాగ్రత్తగా రోడ్డు మార్గం దాటాలని కోరుకుంటా ఉన్నాం. చూసారుగా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనదారులు మరియు ప్రజలు పడుతున్న కష్టాలను కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితి కారణంగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతి వాహనదారుడు సులభంగా సురక్షితంగా గమ్యం చేరాలంటే రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాజ్తో కిరణ్ ఐనుస్, నల్గొండ.